ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇవి మనం హెల్దీగా ఉండడానికి చాలా అవసరం. ఎందుకంటే ఇవి రక్తంలో ట్రైగ్లిసరైడ్స్ ను తగ్గించి హార్ట్ ప్రాబ్లమ్స్ ని రాకుండా చేస్తాయి. ఇంకా బ్రెయిన్, కళ్ల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే రుమటైడ్ ఆర్థరైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల వచ్చే కీళ్ల వాపును తగ్గిస్తుంది. అంతేకాకుండా చిత్త వైకల్యం, డిప్రెషన్, ఆస్తమా, మైగ్రేన్, డయాబెటిస్ వంటి వాటిని తగ్గించడంతో పాటు నివారించడంలో తోడ్పడుతుంది. అయితే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా సాల్మన్, ట్యూనా, మార్కెల్ వంటి చేపల్లో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. కానీ వీటిని అందరూ తినలేరు. మరి ఇలాంటి వారు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోటీన్స్ కోసం తినే సోయాబీన్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా లభిస్తూ ఉంటాయి. ఇవి హార్ట్ ను హెల్తీగా ఉంచడంతో పాటు ఎముకలను కూడా స్ట్రాంగ్ గా చేయడంలో సహాయపడతాయి. ఇక చియా సీడ్స్ లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బ్రెయిన్ హెల్త్ ను మెరుగుపరుస్తాయి. అలాగే శరీరంలో ఇన్ఫ్లమేషన్, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి హార్ట్ ను హెల్దీగా ఉంచుతాయి. ఇక చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి ఎక్కువగా తినే వాల్నట్స్ లో ఉండే ఒమేగా 3, 6 ఫ్యాటీ యాసిడ్స్ బీపీని కంట్రోల్ చేస్తాయి. అలాగే మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇక ఫ్లాక్స్ సీడ్స్ లో సమృద్ధిగా లభించే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ని నివారిస్తాయి. అంతేకాకుండా జుట్టు, చర్మాన్ని హెల్దీగా ఉంచడంలో కూడా తోడ్పడతాయి. కాబట్టి చేపలు తినని వారు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం వీటిని డైట్ లో చేర్చుకోవడం మంచిది. చూశారు కదా, ఇలాంటి మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.